క్యాబేజ్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ ఇలా స్లైసెస్ బాగా ఫైన్గా చాప్ చేసుకోవాలి, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, కార్న్ఫ్లోర్ అండ్ శనగపిండి కూడా దానికి కలిపే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ కలపాలి. ఓకే, ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. గరం మసాలా, కొత్తిమీర, కార్న్ఫ్లోర్, ఆనియన్స్, సాల్ట్, పసుపు అండ్ రెడ్ చిల్లీ పౌడర్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండ్ ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్ట్ చేసుకోవాలి. నేను మర్చిపోయాను, అది కూడా యాడ్ చేద్దాం ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. దాని తగ్గట్టుగా శనగపిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వితౌట్ వాటర్ వేసుకోకుండా మిక్స్ చేసుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మంచిగా మిక్స్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఈ కలర్లో వచ్చి డిష్ అవుట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. మంచిగా ఫ్రై అయినాయి, షిఫ్ట్ చేద్దాం. క్యాబేజ్ పకోడీ ఈస్ రెడీ టు ఈట్. ఆనియన్ పకోడీ కన్నా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. బాయ్.